జనరల్గా మిత్ ఏంటంటేనండి, మనం అసలు ఎప్పుడు తాగి వెళ్ళొచ్చు, లేకపోతే తాగిన తర్వాత ఎంత టైంలో వెళ్తే మనకు దొరుకుతామో జనరల్గా అందరూ అనుకుంటూ ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో బ్రీత్ అనలైజర్ డివైస్ ద్వారా మనం చెక్ చేయడం జరుగుతుంది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ అంటే బ్లడ్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉందనేది చెక్ చేస్తాము. అంటే 30 అబోవ్ వస్తే ఖచ్చితంగా మనం పాజిటివ్గా తీసుకుని కేసు బుక్ చేయడం జరుగుతుంది. 30 అబోవ్ అంటే 100 ml బ్లడ్లో 30 mg ఆఫ్ ఆల్కహాల్ ట్రేస్ అయితే కనుక అది పాజిటివ్గా తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ మనం టెస్ట్ పాజిటివ్గా తీసుకుని వాళ్ళని హానరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపీస్ ఫైన్ కానీ లేకపోతే 1 వీక్ జైలు కానీ వాళ్ళకి వేయడం జరుగుతుంది. అలాగే ఎంత తాగి మనం రోడ్ల మీదకి వెళ్ళొచ్చు, లేకపోతే తాగిన తర్వాత ఎంతసేపట్లో మనం వెళ్తే మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతామని అంటే బేసింగ్ అంతే వాడి బాడీ, లేకపోతే బేసింగ్ అంతే అతను ఫుడ్ తీసుకున్న టైమింగ్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఏదేమైనా జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఒక క్వార్టర్ అలాంటి ఒక 90 ml అలా తీసుకుంటే ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఖచ్చితంగా లోపు ఖచ్చితంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు లైట్గా ఆల్కహాల్ తీసుకున్నారు, ఒక 4-5 అవర్స్ వరకు బయటికి బండి మీదకి వచ్చి డ్రైవ్ చేయొద్దు. బండి కానీ 4-వీలర్ కానీ డ్రైవ్ చేయొద్దు. 4-5 అవర్స్ రెస్ట్ తీసుకోండి కంప్లీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరిని తాగొద్దని చెప్తున్నాము. ఒకవేళ తాగాల్సిన పరిస్థితులు మీరు తాగితే మాత్రం 4-5 అవర్స్ రోడ్డు మీదకి రావద్దు. నెక్స్ట్ లేదు మీరు హెవీగా డ్రింక్ చేస్తున్నారు, అసలు టోటల్గా ఆ రోజు ట్రావెల్ చేయొద్దని అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాని పక్షంలో ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. మనసుకాయ తింటానో, లేకపోతే పిచ్చాకులు ఏదైనా నవ్వులుతానో, లేకపోతే బబుల్ గమ్లు అలాంటివి వేసుకుంటానో రాదు అనుకుంటే మీకు రాదు, తాగున్నారు కాబట్టి. మీ పక్కన వాళ్ళకి రాదు, వాళ్ళు తాగున్నారు కాబట్టి. బట్ తాగిన వాళ్ళకి అందరికీ కూడా స్మెల్ వస్తుంది.